స్తోత్రం కలుగునగాక. వచ్చినట్టు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, పరిశుద్ధ వారంలోనికి వచ్చి ఉన్నాము. నిన్న దినాన దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకొని ఉన్నాం. అటు రీతిగానే ఈ పరిశుద్ధ వారంలో దేవుడు తన సిల్వకి అప్పగించబడక మునుపు ఈ పరిశుద్ధ వారంలో ఆయన మందిర ఆవరణంలో ఉంటున్నప్పుడు అనేక విషయాలు ఉపమాన రీతిలో ఆయన తెలియపరుచున్నాడు. ఈ ట్యూస్డే మంగళవారం వచ్చేసి థియాలజికల్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద లాంగెస్ట్ పబ్లిక్ ప్రీచింగ్ డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ బిఫోర్ హిస్ క్రూసిఫిక్షన్. కాబట్టి యేసు ప్రభువు సిలువ వేయబడక మునుపు తన పరిచర్య ఏదైతే కొనసాగించాడో అది పక్కకు పెడితే కనుక ఈ దినాన ఈ మంగళవారం నాడు ఆయన శుక్రవారం నాడు సిలువ పడబోతాడు కనుక ఈ మంగళవారం నాడు అనేక విషయాలు మందిరంలో ఆయన బోధించి ఉన్నాడు. కాబట్టి మనము ఎన్నో ఉపమానాలు ప్రభు తెలియజేసిన రీతిగా మనం ధ్యానిస్తుంటాం. కానీ ఆ ఉపమానాలన్నీ ఈ మంగళవారం నాడే ఆయన మందిరావరణంలో ఉండి ఆయన మన ప్రజలతోనే ఆయన పంచుకొని ఉన్నాడు. కాబట్టి దిస్ ఇస్ ద నిన్న మనం ధ్యానించుకున్నట్లయితే కనుక అంజూరపు చెట్టును చూసి ఆయన శపించి ఉన్నాడు కదా, నిన్నటి దినాన మనం చూసుకున్నాము. కాబట్టి శాపకారణమైన జీవితము ఎందుకు మనిషికి లభిస్తుంది అంటే దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు నీ జీవితము శాపగ్రస్తంగా మారిపోతుంది. కాబట్టి దేవుణ్ణి అంగీకరించిన మనము దేవునికి అంటగట్టబడి ఉండి మనం ఫలించే వారి ఉంటేనే మనం ఆయన దృష్టికి అంగీకారంగా ఉండగలుగుతాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన కొన్ని ఉపమానాలు నేర్పించి ఉంటుండగా, ఆయన తెలియజేసి ఉంటుండగా ఆ ఉపమానాన్ని మనం సరైన రీతిలో మనము ధ్యానించి ఆ ప్రకారము మనం నడుచుకోగలిగితే కనుక మనం బతుకున్న రక్షణను మనము కాపాడుకోగలుగుతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ వారంలో ఇంకా 2-3 దినాల్లో ప్రభుని సిలువేస్తారు అని ఆయన కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మందిర ఆవరణంలో ఆయన నిలబడి ఆయన అనేక విషయాలు, ఒక కనువిప్పు ఆయన మరణం గురించి, ఆయన అనుభవించే శిక్ష గురించి, అటు రీతిగానే ఆయన పునరుద్ధారణ శక్తి గురించి, దాని తర్వాత ఆయన మళ్ళా తిరిగి రాబోతుండగా ఆ విషయాలన్నీ ఈ మంగళవారం నాడు ఆయన ఆ మందిరంలో ఆయన పంచుకొని ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఉపమానం ఏంటి అంటే బుద్ధి కలిగిన కన్నికలు, 10 మంది కన్నికల గురించి ఆయన చెప్పి ఉన్నాడు. మనము వాక్యంలో చదువుకుంటూ ఉంటాము. ఈ ప్రసంగం ఎప్పుడు చేయబడ్డది, యేసు ప్రభు వారు ఎప్పుడు ఈ ప్రసంగాన్ని ఆయన పంచుకున్నారు అంటే ఈ మంగళవారం దినం నాడే ఆయన మందిరంలో ఆ సమాజంతో ఆయన పంచుకొని ఉన్నాడు. కాబట్టి బుద్ధి కలిగిన కన్నికలంట దేవుని మాటలకి వాళ్ళు విధేయత చూపి దేవుని మాటల ప్రకారం వాళ్ళు జీవిస్తూ అట్టి రీతిగానే దేవుడు పంపబోచున్న పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడి ఆయన రాక కొరకు వాళ్ళు ఎదురు చూస్తారని మొట్టమొదటి ఉపమానంలో ఆయన తెలియజేస్తున్న మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13లో ఆ వాక్యాలు ఉంటాయి మనం చూసుకున్నట్లయితే. కాబట్టి యేసుప్రభు వారు యెరూషలేములోకి ప్రవేశించారు, అట్టి రీతిగానే మందిరంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. అట్టి రీతిగానే ఆ అంజూరపు చెట్టుని చూసి ఆయన దాన్ని శపించి ఉన్నాడు. అట్టి రీతిగానే మందిరంలో వచ్చినప్పుడు శాస్త్రులు పరిచయాలు ఇంతమంది వీళ్ళు ఉంటున్నారు కనుక ఆయనకి ఏమి అధికారం ఉన్నదని యేసుప్రభుని తన అధికారాన్ని బట్టి వాళ్ళు ప్రశ్నించి ఉన్నారు. ఈరోజు కూడా చాలా మందిని చూసినట్లయితే కనుక నువ్వేంటి నాకు చెప్పేది అని ఒక మాట వాళ్ళు అంటుకుంటారు. అంటే నీకు ఏం అధికారం ఉన్నదని నువ్వు ఇటు రీతిగా చేస్తున్నావు, ఇటు రీతిగా మాట్లాడుతున్నావు అని యేసుప్రభుని ఆ మందిరంలో ప్రశ్నించినప్పటికీ కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు వారు 10 మంది కన్నికల గురించి ఆయన చెప్పి ఉన్నాడు. దేనికి అంటే బుద్ధి కలిగిన వారు కొంతమంది ఉన్నారంట, బుద్ధి లేని వారు కొంతమంది. బుద్ధి కలిగిన వారు ఎవరు అంటే దేవుని మాటని వాళ్ళు నమ్మి విశ్వసించి అట్టి రీతిగానే దాని ప్రకారము దేవుడు అనుగ్రహిస్తున్న శక్తిని పొందుకొని ఆయన మాటల యందు సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారై వాళ్ళు ఉన్నారంట. ఎందుకంటే యేసు ప్రభువు వారు చెప్పారు 10 మంది కన్నికల గురించి. ఎందుకు అంటే ద వైజ్ అండ్ ద ఫూలిష్ వర్జిన్స్. కాబట్టి బుద్ధి కలిగిన కన్నికలు వాళ్ళు దేని మీద ఫోకస్ చేశారు అంటే ప్రభు చెప్పిన మాటల మీద ఫోకస్ చేస్తారు. అంత మాత్రమే కాక ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. ఏంటి అంటే
ప్రభు వచ్చాడు, ఈ ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానము ప్రకారము మనము ఆయన మరణించబోతుండగా, ఆయన మరణించి తిరిగి లేస్తాడు కనుక, ఆయన తిరిగి రాబోతాడు కనుక దానికి తగిన సిద్ధపాటు కలిగి ఉండాలని వాళ్ళు ఎంతగానో దేవుని జ్ఞానాన్ని పొందుకొని, దేవుని జ్ఞానం మీద ఆధారపడి వాళ్ళు ఆ ఉపదేశాన్ని వాళ్ళు స్వీకరించి ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు బుద్ధి కలిగిన కన్యకల గురించి మనం విని ఉన్నాం, కానీ మనమైతే బుద్ధి లేని కన్యకల వల్లనే మనం జీవిస్తున్నాం. ఒక్కసారి మన జీవితాన్ని మనం చూసుకున్నాం. మొట్టమొదటి ఉపమానంలో దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, 10 మంది కన్యకల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ 10 మంది కన్యకల్లో కొంతమంది మాత్రమే, 5 మంది మాత్రమే నా మాటల్ని గైకొన్నారు. నా రాకని వాళ్ళు గుర్తించి నేను మళ్ళా తిరిగి రాబోతుండగా దానికి తగిన సిద్ధపాటు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు మళ్ళా మన కోసం రాబోతుండగా మనము దేవుని వాక్యంలో నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాక తను అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడి ఉంటేనే మనము ఆయన రాక కొరకు వేచి ఉండే వారిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి బుద్ధి లేని వారిగా మనం ఉండకూడదు. ఎంతో వాక్యం మనకు తెలుసు. ఇప్పుడు నించొని నేను చెప్తున్నాను మీకు తెలియపరచడానికి కాదు, కానీ నాకన్నా ఎక్కువగా వాక్యము కూర్చున్న వారికే తెలుసు. అది నాకు అర్థమవుతుంది. కానీ మనము ఇంకొద్దిగా లోతుగా ఆలోచిస్తే కనుక నిత్యంగా మనము బుద్ధి కలిగి మనం ప్రవర్తించగలుగుతున్నాం. అట్టి రీతిగా తిరిగి రాబోతుండగా, అట్టి రీతిగా దేవుని వాక్యమందు నిలిచి ఉంది, అట్టి రీతిగా దేవుని అనుగ్రహించిన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన పరిశుద్ధ రాక కొరకు తగిన సిద్ధపాటు కలిగి వారమై ఉండగలుగుతున్నాం. ఈరోజు నిన్ను నువ్వు ఒకసారి సరిచూసుకునే ఆవశ్యకత ఉన్నది. ఏంటి అంటే, బుద్ధి కలిగిన వారిగా మనం ఉంటున్నామా, బుద్ధి లేని వారిగా మనము ఉంటున్నామా? కాబట్టి బుద్ధి కలిగిన కన్యకల వలె దేవుని యందు, దేవుని మాట యందు విధేయత చూపి మనము ఆయన మాటకి లోబడి మనము ఆయన యందు విశ్వసించగలిగితే కనుక దేవుడు తన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించి తన మన తిరిగి రాబోతుండగా ఆయన మనకి తగిన సిద్ధపాటుని అనుగ్రహిస్తుంది. తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనని సిద్ధపరుస్తాను అని తెలియజేస్తాడు. కాబట్టి ఆ బుద్ధి లేని కన్యకలంట వాళ్ళు ఉన్న భక్తితో వాళ్ళు సరిపెట్టుకున్నారంట. కానీ బుద్ధి కలిగిన కన్యకలు ఇంకా ఎక్కువగా భక్తిలో వాళ్ళు ముందుకి కొనసాగింపబట్టు దేవుని శక్తిని ఇంకా ఎక్కువగా వాళ్ళు పొందుకున్నారంట. అందుకని వాళ్ళు ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఆయన స్వరము విని వాళ్ళు ఆయనను చేరుకున్నారంట. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల్లో మనం గమనిస్తే కనుక ఇద్దరు నిద్రిస్తున్నారు. కానీ ఒకరు నిర్ధరిస్తూ ఆత్మలో మేల్కొల్పు కలిగి ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఒకటి గుర్తించాలి. ఏంటంటే, క్రైస్తవులుగా ప్రభు రాబోతున్నాడో తెలుసు, కానీ మనము ఈ లోకపరంగా నిర్ధరించదు, కానీ మనము ఆత్మపూర్ణులమై ఆత్మలో మెలకుగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ఎందరైతే ఆత్మలో ఆయన రాబోతున్నాడు అని వాళ్ళు మెలకుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రభుని వాళ్ళు చేరుకోగలరు. కాబట్టి ఆత్మీయ మేల్కొల్పు అనేది నీకు ఉండాలి. ప్రతినిత్యము నీ మనసంతా దేవుని రాజ్యం మీద ఉన్నప్పుడే ఆత్మీయ మేల్కొల్పు అనేది నీకు ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం చూసినప్పుడు మనం ఎంతో పొద్దున్న లేసి ఎన్నో పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి అలసిపోయి మనం రాత్రి రాగానే అలసిపోయి మనం నిద్రిస్తూ ఉంటాం. ఈ లోకపరమైన నిద్రది. కానీ దేవుడు అంటున్నాడు, ఆత్మీయ నిద్రలో మీరు నా కొరకు మెలకుగా ఉండాలి. అందుకనే మీరు ఎరటలేక ప్రార్థన చేయండి, మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్తున్నాడు. ఈ బుద్ధి కలిగిన కనికలు అవే చేసాయి. ఏం చేసాయి అంటే, వాళ్ళు ఎంత పొద్దున దినమంతా వాళ్ళ దిన చరిత్ర ఎట్లా నడిపించినప్పటికీ కూడా వాళ్ళు ప్రభు రాబోతున్నాడు కనుక ఆ రాక కొరకు వాళ్ళు నిర్ధరిస్తున్నప్పటికీ వాళ్ళ ఆత్మలో వాళ్ళు మెలకువ కలిగి వాళ్ళు జీవించారు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం నిజంగా మన ఆత్మీయ స్థితిలో మనం ప్రభు రాబోతుండగా మనం మేలుకొని ఉండగలుగుతున్నాము. ఆయన వచ్చినప్పుడు అటు సిద్ధపాటు, అటు ఆత్మ నింపుదల, అటు పరిశుద్ధాత్మతోని నూనె కలిగిన వారు అంటే పరిశుద్ధాత్మని వాళ్ళు పొందుకున్నవారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. అటు రీతిగా మనం ఉండగలుగుతున్నాం. ఈరోజు రక్షణ అయితే పొందుకున్నామో, మందిరంకి అయితే నడిపింపబడ్డామో బాగానే ఉంది. కానీ నీకు ఆత్మీయతలో మేల్కొల్పు లేకపోతే బుద్ధి లేని కన్యకల వలె నువ్వు విడబడిపోతావు. వాళ్ళు కూడా 2 వర్గాలను మనం చూసుకున్నట్టయితే బుద్ధి కలిగిన వారు ఒకరు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. ఇద్దరు మనుషులే, ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు దేవుణ్ణి అంగీకరించిన వారే. కానీ 5 మంది అయితే దేవుని కొరకు కనిపెట్టుకున్న వారుగా వాళ్ళు. ఒకటి సంఘంలో చేర్చబడ్డ మనము
ఈ 5 మంది వారే మనం ఉండగలుగుతున్నామా? లేకపోతే బుద్ధి లేని కన్నికల వలె మన పనులు మనం అలసిపోయి ప్రభు రాకని మర్చిపోయి మనము ఈ లోకంలో మనం జీవిస్తున్నామా అని మనము సరి చూసుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. అదే రీతిగానే దేవుడు ఇంకొక ఉపమానం ఇదైనా ఆయన మందిరావరణం ఉన్నప్పుడు ఆయన పంచుకున్నాడు. ఏంటి అంటే తలాంతులు ఇచ్చాడు. ఒకడికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? 5 తలాంతులు ఇచ్చాడు. ఇంకొకరికి 2 తలాంతులు ఇచ్చాడు. ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చాడు. కాబట్టి రక్షణ పొందుకున్న మనము దేవుడు నాకు ఒక తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతుని గుర్తించి ఆ తలాంతుని దేవుని కొరకు నువ్వు వాడగలుగుతున్నావు. ఆ తలాంతు ఏదైతే నీకు ఇవ్వబడ్డదో ఆ తలాంతుని నువ్వు అభివృద్ధి పరచగలుగుతున్నావు. అందుకని క్రీస్తు కొరకు ప్రయాసపడాలి. ప్రభు నిన్ను రక్షించుకున్నాడు, రక్షణనిచ్చాడు, రక్తాన్ని చిందించాడు. రక్తాన్ని చిందించిన ప్రభు నీ దగ్గర నుంచి ప్రతిఫలము కోరుకుంటున్నాడు. నేను నిన్ను రక్షించుకున్నా, నా సొంతంగా చేసుకున్నా, నేను నీకు ఒక తలాంతుని ఇచ్చాడు. తలాంతుని నువ్వు గుర్తించి నువ్వు నా కొరకు నువ్వు వాడబడతావేమో అని నేను ఎదురు చూస్తుండగా నువ్వు ఎట్టి రీతిగా ఉన్నావు అంటే ఒక తలాంతు ఇచ్చినోడు ఎట్టి రీతిగా అయితే భూమిలో దాచిపెట్టాడో అట్టి రీతిగానే నేను క్రైస్తవుల జీవితం కూడా ఉంటున్నది. దేవుడిని అంగీకరించామో, రక్షణ పొందుకున్నామో, దేవుడు ఇచ్చిన తలాంతుని గుర్తించక ఆ తలాంతుని పొందుకున్న మనము ఆ తలాంతుని ఏం చేసామంట? భూమిలో కప్పిపెట్టామంట. కానీ ఇద్దరైతే ఏం చేశారు తెలుసా? 5 మంది 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 తలాంతులు ఇంకొక 5 తలాంతులు చేకూర్చుకున్నాడంట. అంటే ప్రభువు ఇచ్చిన పనిని నమ్మకంగా వాడు చేయగలిగినాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు ఇంకొక 2 తలాంతులు సంపాదించగలిగినాడు. అనగా మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే 5 తలాంతులు ఇచ్చిన వాడు 5 ఆత్మలను దేవుని యొద్దకు సంపాదించగలిగినాడు. 2 తలాంతులు పొందుకున్నాడు, 2 ఆత్మలను దేవుని కొరకు సంపాదించగలిగినాడు. కానీ 1 తలాంతు ఇవ్వబడినాడు వాడు సొంత రక్షణని వాడు కాపాడుకోలేని వాడుగా వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మనందరికీ తెలుసు కదా, మనందరము వాక్యంలో ఆరితేరిపోయిన వాళ్ళం మనం. ఎందుకంటే మనం చెప్తాం కదా, తల్లి గర్భంలో రూపింపబడకుంటే నేను నిన్ను పేరు పెట్టి పెంచుకున్నాను, నా అరిచేతిలో నేను చెప్పుకున్నాను, నేను నిన్ను గుర్తెరిగినాను, ఇవన్నీ వాక్యాలు మనం చెప్తాం. కానీ దేవుడు ఇచ్చిన తలాంతుతో నువ్వు ఏం చేయగలుగుతున్నావు? దేవుడి కొరకు వాడుతున్నావు అనే తలాంతు. ఈ ట్యూస్డే, ఈ హోలీ వీక్ లో ఈ ట్యూస్డే రోజు దేవుడు అనేక ప్రాముఖ్యమైన విషయాలు ఆత్మీయ మేల్కొల్పు కొరకు ఆయన ఆ మందిరంలో ప్రకటించి ఉన్నాడు, ఆయన బోధించి ఉన్నాడు. కాబట్టి తలాంతులు పొందుకున్న మనము నీలో ఏ తలాంతు దాగి ఉన్నది? అది ప్రభు కొరకు నువ్వు వాడగలుగుతున్నావా? దాన్ని ప్రభు కొరకు నువ్వు దాన్ని రెట్టింపు చేయగలుగుతున్నావా? ప్రభు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నది ఒకటే, ఫలము కోరుకుంటున్నాడు. నీ దగ్గర నుంచి నీ ధనము కోరుకుంటలే. ఆయన నీకు ఇచ్చిన రక్షణలో నువ్వు ఏం చేయగలుగుతున్నావు? రక్షణ పొందుకున్న నువ్వు మందిరానికి నడిపింపబడుతున్నావు, మంచిగా ఉంది. కానీ మందిరానికి నడిపింపబడుతున్న నువ్వు ఆత్మీయతలో నువ్వు ఎదగలుగుతున్నావా? ఆత్మీయతలో ఇంకొకరిని నువ్వు పురికొల్పగలుగుతున్నావా? ఆత్మీయతలో ఇంకొకరిని నడిపించగలుగుతున్నావా? మనస్థితే బాగలేదు, ఇంకా పక్కన వాళ్ళ గురించి మనకెందుకు అన్నట్టు ఉంటాం మనం. మన స్థితిగతులే అర్థమైతలేదు మనకి. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. ఇట్టి స్థితిగతుల్లో ఉంటున్న మనము ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే దేవుడు నిన్ను ప్రేమించి తన రక్షణని అనుగ్రహించి నీకు ఒక తలాంతు ఇచ్చాడు, ఆయన కొరకు నువ్వు వాడబడాలి అని. అందుకనే నిన్ను సంఘంలోనికి ఆయన చేర్చుకున్నాడు. సంఘంలో చేర్చబడ్డ నువ్వు దేవుడు ఇచ్చిన తలాంతుని మొట్టమొదటిగా నువ్వు గుర్తించగలిగినవా? ఏ తలాంతు నీకు ఇచ్చాడు దేవుడు? ఒకవేళ నేను ఇప్పుడు ప్రశాంతుని అడగగలితే కనుక, ప్రశ్నించగలితే కనుక, ప్రశాంత్ నీకు ఏం తలాంతు ఉంది అంటే ప్రశాంత్ ఒకటే చెప్తాడు. ఏమని చెప్తాడంటే నాకు మంచి వర్షిప్ చేసే తలాంతు దేవుడు ఇచ్చాడు కాబట్టి. సరే, వర్షిప్ చేస్తున్నాడు, బాగా ఉంది. దేవుడు ఇచ్చిన తలాంతుని దేవుడి కొరకు వాడుతున్నాడు. కానీ ఆయన వాడి దాన్ని సరిపెట్టుకోవడం కాదు, కానీ అనేక ఆరాధికుల్ని ఆయన సిద్ధపరిచేవాడిగా ఉంటే ఆయనకి ఇచ్చిన తలాంతు ఏమైతుంది? అధికపరచబడుతుంది. ఇంకా అనేక ఆరాధికులు దేవుని కొరకు లేపబడుతుంది. అట్టి రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు నాకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. నేను అనుకున్నా నేను దేవుని సేవలో వాడబడనని, కానీ నాకు తెలియలేదు ఏంటంటే దేవుడు ఇన్ని తలాంతులు నాలో ఉంచాడని. ఎప్పుడైతే నేను దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మీద ఆధారపడాలని ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో అప్పుడు నాకు దేవుడు ఒక్కొక్కటిగా ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. నువ్వు కేవలం పాటలు పాడడమే కాదు, కాంగో కొట్టడమే కాదు, కీబోర్డ్ వాయించడమే కాదు, వాక్యం బోధించడం కాదు, ప్రార్థన చేయడమే కాదు, ఇవన్నీ నీలో దాగి ఉన్నాయి. నువ్వు వీటితో నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఆ తలాంతులు నువ్వు అభివృద్ధి పరచగలుగుతున్నావా? దేవుడు నీకు నిన్ను నమ్మి ఇచ్చాడే.
తన దాసులకు కూడా నమ్మి తలాంతులు ఇచ్చాడు. నమ్మకంగా పనిచేసి దాని అభివృద్ధిని వాళ్ళు ఆయనకి కనపరిచారు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవునికి ఇచ్చిన తలాంతుని నువ్వు ఎట్టి రీతిగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు, ఎట్టి రీతిగా దాన్ని స్వీకరించున్నావు, ఎట్టి రీతిగా ఆ తలాంతుని నువ్వు మరి ఎక్కువగా మల్టిప్లై చేయగలుగుతున్నావు. నీతోనే సరిపెట్టుకుంటే తలాంతులు తీసుకున్న వారు ఇక్కడ మన ముగ్గురిని చూసుకున్నాము. 10 మంది తలాంతులు తీసుకున్న వాళ్ళు 2 తలాంతులు తీసుకున్నారు, 5 మంది తలాంతులు తీసుకున్నారు. కాబట్టి ఈ తలాంతులు తీసుకున్న వాళ్ళందరూ, ఈ టాలెంట్స్ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే 5 మంది అభివృద్ధి పరుచుకున్నాడు, ఇంకా 5ని కలుగ చేసుకున్నాడు. ఇంకొకడు ఇంకా 2 చేకూర్చుకున్నాడు. కానీ ఒక తలాంతు తీసుకున్నాడు, ఏం చేసిందంటే దాన్ని భూమిలో కప్పిపెట్టినట్ట. మన జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి. దేవుని నమ్మినము, విశ్వసించినము, దేవుని మందిరానికి నడిపింపబడుతున్నాం, దేవుని మందిరంలో వాడబడుతున్నాం. కానీ మీ తలాంతు దేవుని కొరకు ఉపయోగించలేని వాళ్ళని ఉంటున్నారు. వాళ్ళని చూసి, తలాంతులు చేకూర్చుకున్న వాళ్ళని చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నేను ఇచ్చిన పనిని నమ్మకంగా నువ్వు జరిగించిన వెనుక ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యము తీసుకో, ఇందులోకి ప్రవేశించు అని వాళ్ళతో చెప్పి ఉన్నాడు. అతి రీతిగా 2వ వంతని చెప్పాడు. ఏం చేసావు నీకు ఇచ్చిన తలాంతులు? 2 తలాంతులు అంటే ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు, ప్రభువా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కనుక ఈ 2 తలాంతుల్ని నేను ప్రయాసపడి ఇంకొక 2 తలాంతులు నేను సంపాదించుకోగలను. ఏదో 4 తలాంతులు నా దగ్గర ఉండే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు సిద్ధపరిచిన నా తండ్రి యొక్క రాజ్యం ఇగో అని చెప్పి ఇచ్చాడు. మళ్ళా ఆఖరిగా 1 తలాంతు ఇచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు వాడు అంటాడు, ప్రభువా నీ గురించి తెలుసు, నువ్వు ఎట్లా అంటాడు, నువ్వు నన్ను శిక్షిస్తావు, నన్ను కోపగిస్తావు, నాకు శిక్షని విధిస్తావు, కాబట్టి నేను ఎందుకు నీ దగ్గర శిక్షని నేను అనుభవించాలి కనుక నువ్వు ఇచ్చినది నీ కొరకు నేను దాచిపెట్టాను భూమిలో అని చెప్పి దాన్ని పెట్టేస్తే, అప్పుడు ప్రభు అడిగినప్పుడు ప్రభు అంటుంటాడు, చెడ్డ దాసుడా, నేను నీకు అప్పగించిన పనిని నువ్వు చెయ్యలేని వాడుగా నువ్వు ఉన్నావు కనుక ఇదిగో నీకైతే నీకు ఒకటి సిద్ధపరచబడిందని, అక్కడ పండ్లు కొరుకుంటా అగ్ని ఆరక ఉన్న స్థలము నీ కొరకు సిద్ధపరచబడ్డది, కాబట్టి అక్కడికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించారు. మన జీవితాల్లో కూడా రక్షణ పొందుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోగానే దేవుని కొరకు ఈ భూమి మీద జీవించినంత కాలము నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావా అన్నది ప్రశ్న. ఏమి చేస్తున్నావు? ప్రభు కొరకు తెలుసు, ప్రభు కొరకు వాడబడుతున్నావా? నామకార్థ క్రైస్తుడుగా జీవిస్తున్నావు? దేవుని మీద భారం మోపి దేవుని యందు విశ్వసించి దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా నువ్వు చేసేవాడిగా ఉంటేనే దేవుని రాజ్యంలో నీకు చోటు ఉంటుంది. అంతేగాని రక్షణ పొందుకున్నంత మాత్రం నా భక్తి నేను చేసుకుంటా, పక్కన వాళ్ళ గురించి నాకెందుకు అని చెప్పేసి చేతులు దులుపుకున్నాం అనుకో, మరి అక్కడ దులిపేస్తాడు మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే అనేక మందిని దేవుడు ఆ విందులోనికి పిలిచాడంట, వివాహ విందులోనికి ఆయన పిలిచి ఉన్నాడంట. కానీ ఎందరైతే పిలువబడ్డారో వాళ్ళు ఎవరు రాలేదు. ఎవరు రానప్పుడు పిలిచిన యజమానుడు ఆయన దుఃఖించి తన దాసులను పంపించి బయట ఉన్న వారిని వాళ్ళని పిలుచుకొని రండి, వాళ్ళన్న వచ్చి ఈ విందులో పాల్గొంటారు అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి బయట వాళ్ళని పిలుచుకొని వచ్చారు. కానీ పిలువబడ్డవారు విందుకి అటెండ్ కాలేకపోయారు. ఈరోజు మనం కూడా విందుకి పిలువబడ్డాం. ప్రభు రాబోతున్నాడు మధ్యాకాశంలో, విందు ఉండబోతుంది. 7 సంవత్సరాలు ప్రభుతోని మధ్యాకాశంలో ఆ ఏమంటారు పెళ్లి విందులో మనం ఉండబోతున్నాం. ఒకటి పిలువబడ్డ మనము నిజంగా తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఉంటున్నాము. ఒకవేళ నువ్వు సిద్ధపడకపోతే దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఒకవేళ నువ్వు కానీ లక్ష్య పెట్టకపోతే కనుక నీ స్థానంలో నేను వేరే వాళ్ళని రక్షించుకుంటాను, వేరే వాళ్ళని నేను నా యుద్ధకు నేను నడిపించుకుంటాను. ఒకటి దేవుని గురించి సంపూర్ణంగా ఎరిగిన మనమే ఈరోజు దేవుడు మనకి ఆహ్వానాన్ని పలుకుతుండగా, ఆ విందుకి మనకి ఆహ్వానము ఆయన పలికి ఉండగా మనం తగిన సిద్ధపాటు కలిగిన వారమై లేకపోతే కనుక నీ స్థానంలో దేవుడు ఇంకొకరిని ఆయన సిద్ధపరుచుకుంటాను అని తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక గొర్రెల గురించి మనం చూసుకుంటుంటాం. ఏమేమి ఉన్నాయో అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి చూడు. సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అమ్మా
ఆ, గొర్రెలను వేరుపరచుటట్లు గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వాళ్ళని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలు మేకలను వేరు చేస్తున్నాడు. కాబట్టి ఈ గొర్రెలు మేకలు అంటే ఒకటే గుర్తించాలి, దేవుడు నాకు మంచి కాపరి ఉన్నాడు, మనము ఆయన మేపే గొర్రెలమై ఉన్నాం అని వాక్యం చెప్తుంది. కాబట్టి గొర్రెలు వేరు చేయబడతాయి, మేకలు వేరు చేయబడతాయి. కాబట్టి మన జీవితాల్లో మనం ఒకటి గుర్తిస్తాం, ఏంటి అంటే నేడు సంఘంలో చేర్చబడి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాము అని పిలువబడుతున్నామే, నువ్వు నిజంగా గొర్రెవలే ఉంటున్నావా, లేకపోతే మేకపోతున్నా నీలో ఉంటున్నదా? మేకకు ఏముంటుందంటే అహము అహంకారం ఉంటుంది, అది ఎప్పుడెప్పుడు తల దించదు, ఎప్పుడు ఎదురిస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక దినం రాబోతుంది, ప్రభు మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు వీటి అందరు జనంని ఎడ పోగు చేస్తాడంట, వాటిని వేరుపరుస్తాడంట. కాబట్టి కుడివైపు ఉండాలని జీవిస్తున్నావా, ఎడం వైపు ఉన్న జీవితం కలిగి నువ్వు ఉంటున్నావు? కాబట్టి దేవుడు గొర్రెలను ప్రేమించాడు. గొర్రెలు ఆయన కాపరి కనుక ఆయన స్వరం ఉంటాయి. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా చేతి నుంచి వాటిని ఎవరు అపహరించలేరు అని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఒక దినం రాబోతుంది. ఈరోజు మందిరంలో అయితే మనం అందరం చేర్చబడుతున్నాం, బాగానే ఉంది. సంఘంలో పిలువబడుతున్నాము, సంఘ సావాసంలో మనం ఒక కుటుంబంలో నిల్చుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఆ దినాన వేరుపరిచే సమయం రాబోతున్నది. ఈ వేరుపరిచే సమయం వచ్చినప్పుడు నువ్వు చేసే భక్తి కొద్ది నువ్వు గొర్రెల వైపు ఉంటావా, మేకల వైపు ఉంటావా అన్నది మనము ఒకసారి జాగ్రత్త వహించే వారుగా ఉన్నాం. కాబట్టి ఈ ఉపమానాలన్నీ దేవుడు తన సిలువకు వెళ్లే ముందు ఆయన బోధించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యము అతి త్వరలో రాబోతున్నది. 2026 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు కల్వరి సిలువలో మరణించక మునుపు లాస్ట్ వీక్ ఆయన జీవితంలో ఈ సంగతులన్నీ ఆయన బోధించి ఉన్నాడు. కాబట్టి నేటికి కూడా ఈ మాటలు మనము గ్రహించగలితే ఈరోజు మనకు అర్థమైపోతుంది, ఏంటి అంటే నేను గొర్రెనా, నేను మేకనా. నువ్వు పాస్టర్ గారి మాట వినేవాడు ఉంటే నువ్వు మేకగానే ఉండిపోతావు, కానీ నువ్వు దేవుని మాటకి లోబడితే కనుక నువ్వు గొర్రెల్లో చేర్చబడతావు. కాబట్టి అందరు పాస్టర్లు దేవుడు పంపిస్తున్న వాళ్ళు కాదు, దేవుడు ఏర్పరచుకున్న వారు కొంతమంది ఉన్నారు. నువ్వు పాస్టర్ల ముఖం చూసి వాళ్ళ మాట నమ్మడం కాదు, కానీ దేవుని వాక్యమందు నువ్వు నమ్మిక విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఈరోజు నీ జీవితం ఎట్లుంటున్నది? నువ్వు నిజంగా ఆ దినము రాబోతుండగా దేవుడు గొర్రెలని మేకల్ని వేరు పరచబోతుండగా ఇటు ఏ పక్షాన నువ్వు ఉండబోతున్నావు అని నువ్వు నేడు ఈ దినమే నువ్వు తీర్మానం కలిగి ఉండాలి. ఒక తీర్మానం నువ్వు చేసుకుంటేనే దేవుని కొరకు నువ్వు నిలబడగలితేనే, ఆయన స్వరం విని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలితేనే నువ్వు గొర్రెల పక్షాన నువ్వు చేర్చబడతావు, దేవుడు అనుగ్రహించిన రాజ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు అని దేవుడు తెలియదు. కాబట్టి గొర్రెల వల్లే మనం ఉందాం, మేకల వల్లే మనము ఉండదు. మనలో ఉంటున్న అహము అహంకారము గర్వము ఇవన్నీ విడిచిపెట్టి గొర్రెలు ఎప్పుడు కాపరి మాటకి లోబడతాయి. ఇప్పుడు గొర్రెల మందం చూసినప్పుడు, ఊరు వెళ్తున్నప్పుడు, ప్రయాణం అవుతున్నప్పుడు గొర్రెల మందం తీసుకుని గొర్రెల కాపరి వెళ్తూ ఉంటాడు. ఆ గొర్రెల కాపరి వెళ్తున్నప్పుడు ఆ గొర్రెల మందలోకి మనం వెళ్ళి ఆయన వాటిని పిలిచినట్టు, ఆయన వాటికి సిగ్నల్ ఇచ్చినట్టు, ఈల వేసినట్టు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మనకి లొంగవు. ఎందుకు? కాపరి స్వరం వాటికి తెలుసు. ప్రతిదినం మనము ఏదో కార్లో పోతున్నామని వాటిని ఆపి వాటి మీద పెత్తనము ఆదిత్యము చేస్తాము అంటే ఓడరాలు పోవాలి. మన జీవితాలు కూడా అంతే. ప్రభు స్వరము వినాలి, ప్రభు స్వరాన్ని నువ్వు గుర్తించేవాడిగా నీ జీవితం ఉండాలి. అదే నిజమైన రక్షణ. ప్రభుని వెంబడిస్తున్నావా? ప్రభు స్వరము రోజు వింటున్నావా? ప్రభు మీద విశ్వాసాన్ని వస్తున్నావా? ప్రభుని నిజంగా ప్రభు యొక్క నమ్మిక ఉంచి నువ్వు నడుచుకోగలుగుతున్నావా? లేకపోతే నువ్వు ఒకరోజు గొర్రె అనుకుంటున్నావు కానీ మేకలాగా మారిపోతావు. జాగ్రత్త, అది నువ్వు నిర్లక్ష్య స్వభావాన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనము చూసుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగానే దేవుడు ఇంకొక ఉపమానం ఈరోజు ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటంటే తల్లి గారు వచ్చి నా 2 కుమారులని నీ రాజ్యములో నీ సింహాసనం మీద ఒకరిని కుడి వైపు ఒకరిని ఎడం వైపు నువ్వు పెట్టుకుంటే ప్రభు చెప్పాడు, ఇది నా చిత్తం కాదు, నా తండ్రి యొక్క చిత్తం అని. కాబట్టి యేసు ప్రభు వారు నీ కొరకు చేయాల్సిన త్యాగం అంతా చేసేసాడు నిన్ను రక్షించుకునేదానికి. ఈరోజు నువ్వు చేయవలసిన పని
దేవుని రాజ్యంలో ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి? దేవుని మాటకి విధేయత చూపాలా, నీ జీవితాన్ని మార్చుకోవాలా, నీ మనసుని మార్చుకోవాలా, మారు మనసు చెందాలి, దేవుని యొక్క విశ్వాసము మనం కలిగి జీవించాలి. ఆయన అతి త్వరలో రాబోతుండగా అతి సిద్ధపాటు మనము కనపరిచే వారిగా మనం ఉన్నాం. వాడు దేవుని రాజ్యంలో పోనీ అందరికి ఇష్టమే. తల్లి కోరిక చూడండి, నా కొడుకుని ఒక పెద్ద వాణిగా నువ్వు చెయ్యి, ఐశ్వర్యవంతుడు వీటిని మార్చు అని అడగలే. కానీ తల్లి కోరిక ఏంటంటే నీ సింహాసనం మీద ఒకటి కుడి వైపు ఒకటి ఎడం వైపు పెట్టుకోమని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఒకటే అన్నాడు, నేనేమి చేయలేదు, నేనైతే నా రాజ్యంలోనికి చేర్చుకోవడానికి ఈ మానవులని నేను నా ప్రాణాన్ని దారిపోసిన రక్తాన్ని చిందించాను. కానీ దేవుని రాజ్యంలో ఎవరున్నారంటే అది తండ్రి చిత్తం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలో వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు ఎన్నో ఉపమానాల ద్వారా ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆ ఉపమానాల్ని మనం ధ్యానించగలిగితే కనుక ఈరోజు మనము జీవిస్తున్న మన స్థితిగతి ఎక్కడున్నామో మనం గుర్తించగలం. కాబట్టి దేవుని రాజ్యంలో చేరేవారుగా ఉండగలుగుతున్నామా? ఉపమానాలు అన్నీ తెలుసు మనకి, తెలియని కొత్త కాదు మనకి. చిన్ననాటి నుంచి సండే స్కూల్లో నేర్పించారు, చర్చిల్లో ప్రసంగాలు విన్నాము, అన్నీ చేస్తున్నాం. నేటికి కూడా దేవుడు వినిపిస్తున్నాడు. కానీ నేటికి కూడా నువ్వు ఆ ఉపమానాలందు కనువిప్పు లేక నీ జీవితాన్ని సరి చేసుకోక నువ్వు ఒకవేళ ఉంటే కనుక దేవుని రాజ్యంలోనికి ఏమాత్రము మనం చేరలేదు. మనం చేసిన భక్తి అంతా వృధా అయిపోతుంది తెలుసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపమానాల్లో దేవుడు ఏమంటారు ఎంతో దాచి ఉంచాడు. ఏంటంటే మనం ఉపమానాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోగలిగితే ఈరోజు మనము అట్టి వారి మధ్యలో మనం ఎక్కడ ఉంటున్నామో మనం గుర్తించగలుగుతాం. యూ కెన్ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ వేర్ ఆర్ యూ ఇన్ ద పారబుల్. ఉపమానం చెప్పాడు, ఉపమానంలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? సిద్ధపాటు కలిగిన వాడిగా ఉంటున్నావా? ఏర్పరిచిన గొలవల్లే ఉంటున్నావా? ఆయన స్వరం రోజు వింటున్నావా? లేక మనుషుల మీద ఆధారపడుతూ మా తల్లి కోరుకుంది దేవుడు నన్ను రాజ్యంలో చేరుకుంటాడు అని చెప్పి విరవీగుతున్నావా? కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం చూసుకోవాలి. రక్షణ పొందుకున్న మన రక్షణను కాపాడుకునే విషయంలో మనం శ్రద్ధ వహించాలి. వదిలిపెట్టు, లోకాన్ని వదిలిపెట్టు, వర్ణన వదిలిపెట్టు. ఈ రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైన కాదు. కొద్ది కాలం ఈ లోకంలో మనం ఉంటాం. కానీ ఎల్లకాలము మనం ప్రభుత్వం ఉండాలి అని మనం ఆశించి శ్రద్ధ వహించగలిగితే కనుక దేవుడు ఇచ్చిన రక్షణను మనము పొందుకుంటాము అని చెప్తున్నాం. ఒకటి రక్షణ పొందుకున్నామని సరిపెట్టుకోదు, కానీ రక్షణ కొనసాగింపబడుతుంది. అదొక రోజు తుదముట్టించబడబోతుంది అని మనం విశ్వసించి ఆయన రాక కొరకు మనము బుద్ధి కలిగిన కణికల వలె వాక్యము చేత ఆత్మ చేత నింపబడి మనం కూడా ఆయన స్వరము వినే గొర్రెలుగా మనం ఉండగలితే, దేవుడిచ్చిన తలాంతులు మనం గుర్తించి ఆయన కొరకు వాడగలితే, ఆ తలాంతుల్ని మనము మల్టిప్లై చేయగలితే దేవుని రాజ్యంలో నీకు ప్రతిఫలము అనేది దేవుడికి ఇస్తాడు. కాబట్టి రక్షణ పొందేసుకున్నాక ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణ ఇచ్చేస్తాడు అనుకోవద్దు. కానీ రక్షణ పొందుకున్న మనము దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నామో అన్న ప్రశ్న మనకు ఉండాలి. దేవుడికి నీ కానుకలక్కర్లే, నీ డబ్బక్కర్లే, దేవుడికి లేక కాదు నేను అడుగుతున్నాడు. నీకు ఇచ్చిన దానిలో ఆయనది, ఆయనకి ఏమని అడుగుతుంది. నీ జీవితంలో నీ హృదయంలో దేవునికి ఇవ్వవలసిన స్థానము, ఆ ప్రాధాన్యత మనం ఇవ్వగలుగుతున్నాము. ఆయన అతి త్వరలో రాబోతుండగా ఆయన రాక కొరకు మనము వేగిరపడిన వారిపై ఎదురు చూసేవారుగా ఆత్మీయతలో మనము బలపరచబడి ఆత్మతోనే నింపబడి అటు తగ్గిన సిద్ధపాటు కలిగిన వారిపై మనం ఉండగలుగుతున్నాం. మేబీ ఈరోజు రాత్రికి ప్రభు రావచ్చు. ఏ సిద్ధపాటు ఉంచు, నీ హృదయాన్ని దేవుని మీద కేంద్రీకరించు, దేవుని రాజ్యం మీద నీ ఆలోచన తలంపులు ఉంచు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు బైబిల్లో, దొంగ వల్లే నేను వస్తాను, ఎప్పుడైనా రావచ్చు, ఇంకా సమయం ఉందిలే, మార్చుకుందాంలే, ఏమవుతుందిలే అని అనుకుంటున్నాను. జాగ్రత్త వహించు. పొందుకున్న రక్షణను వృధా చేసుకో. దేవుడు నిన్ను నమ్మాడు, నన్ను నమ్మాడు, రక్షణను మనకు అనుగ్రహించున్నాడు. నమ్మక ద్రోహం దేవునికి చేయొద్దు. మనం ఈరోజు మనం నమ్మక ద్రోహం దేవునికి చేసేవారుగా మనం, ఎందుకంటే ఆయన అతి త్వరలో రాబోతుండగా ఆయన రాక కొరకు సిద్ధపాటు కలిగిలేని వారుగా మనం ఉంటున్నాం కనుక ఇది మనము దేవునికి చేసే నమ్మక ద్రోహం. ఆయన నిన్ను ప్రేమించి తన ప్రాణాన్ని దారపోసి
ఆయన వల్ల తిరిగి నీ కొరకు రాబోతున్నాడు. నమ్మకమైన మంచి దాసుడుగా దేవుని మాటని విని ఉపమానాలు ఆయన చెప్పి ఉండగా ఆ ఉపమానాల ప్రకారము నీ జీవితాన్ని నువ్వు సరిచూసుకొని ఆయన అతి త్వరలో రాబోతుండగా ఆయన రాకకి నువ్వు సిద్ధపడగలిగితే కనుక ఇదిగో నీ కొరకు సిద్ధపడిన దేవుని రాజ్యము నీ కొరకు సిద్ధపరచబడ్డది, రా అని చెప్పి ఆయన నీకు స్వీకరించడం. కాబట్టి మన జీవితాన్ని మనం ఒక్కసారి సరిచూసుకొని ఈ పరిశుద్ధ వారంలో ఉంటుండగా ఆయన శిలువ మరణంకి ఆయన అప్పగించబడే దినాల్లో ఉంటుండగా ఆల్రెడీ కుట్ర ప్రారంభమైంది. నిన్నటి దినాన్ని ప్రభు ఎప్పుడు సిలువ వేయాలా, ఎట్లా సిలువ వేయాలి, ఎవరు ప్రభుని అప్పగిస్తారు అంతా యాజకులతో మాట్లాడుకొని దేవుని శిష్యుడే ఈ కుట్రలో పొందిన వాడిగా ఉంటున్నాడు. అవన్నీ ఎరిగి ఉన్న దేవుడే ఆయన రాజ్యం గురించి ఇన్ని ఉపమానాలు బోధించాడు అంటే ఆయన రాజ్యం ఎంత శ్రేష్టమైనదో మనము గుర్తించే వారిగా మనం ఉండాలి. లోకం వైపు చూడకు, లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు ఆశించకు, దేవుని కొరకు ఆశించు. దేవుని రాజ్యంలో చేరాలని ఆశ కలిగి జీవించు. అటు విశ్వాసము అటు నిరీక్షణతోని నువ్వు కానీ జీవించగలిగితే కనుక దేవుడు తగిన సిద్ధపాటు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అతి త్వరలో రాబోతుండగా మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమయ్యే గడియలో ఆయన నిన్ను కూడా నీ మనసుని నీ హృదయాన్ని నువ్వు ఆయన మీద నింపినవు కనుక ఆ రాజ్యంలోనికి నేను చేర్చుకుంటాడు. ఆ రక్షణని నీ జీవితంలో ఆయన తులపొందిస్తాడు. రక్షణ పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించుకున్నాను. కలుపుస్తున్న ప్రార్థన చేసుకుని నా వద్ద ప్రశాంతమైన ప్రార్థన నడిపిస్తాను. మమ్మల్ని ప్రీతిగా ప్రేమిస్తున్నాం తండ్రి, మమ్మల్ని ప్రేమించి తన అనేక విషయాలు మాతో మాట్లాడి మరి మమ్మల్ని హెచ్చరించి ఇలా తండ్రి ప్రభా అనేక విషయాల్లో ప్రభా తండ్రి ప్రభా మా స్థితిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసినది ప్రార్థిస్తున్నాను తండ్రి. నిజమే ఆ దినమున ప్రభా 5 కన్యకలు అయ్యా తండ్రి ప్రభా సిద్ధపాటు లేకుండా 5 కన్యకలు సిద్ధపాటు కలిగి ఇక తండ్రి ప్రభా ఆ విందులో అయాతని నీ రాకడకు అయాతని ప్రభు వాళ్ళు ఎదురు చూసిన తండ్రి ఆ ఉపమానంలో వాళ్ళు అయాతని మోసపోయారు. వాళ్ళు సిద్ధపడలేని స్థితిలో అయాతని ప్రభా వాళ్ళు తృణీకరించబడ్డారు. అయాతని ప్రభా వారు ఆ యొక్క పెళ్లి విందులోకి చేర్చబడలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అయాతని ప్రభా వాళ్ళు అయాతని ప్రభా జ్ఞానం లేని వారిని వాక్యం సెలవిస్తూ ఉంది. బుద్ధిహీనులను వాక్యం సెలవిస్తాం ప్రభా. అయా తండ్రి ప్రభా మేము అయా నీ రాకడ సమీపంగా ఉందని మీరు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి ప్రభా. మేము సిద్ధపడకపోయి ఉంటే తండ్రి ప్రభా మేము కూడా అయా తండ్రి తృణీకరించబడి విడవబడతామని, కానీ అది నీ సంకల్పము నీ చిత్తము కాదని ప్రభా. అయా తండ్రి మేమందరం నీ సన్నిధానంలో అయా నీ రాకడలో మేమందరం కూడా ఎత్తబడి ఆ యొక్క నిత్య రాజ్యంలో మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. కానీ ప్రభా మా యొక్క అవిధేయ స్థితి, ఈ లోకంపై మాకున్న మక్కువ, ఈ లోకంపై మాకున్న ఆశలు, ఈ లోకంపై అయా తండ్రి ప్రభా మాకున్న కోరికలు, అయా తండ్రి ప్రభా మత్తు, అయా తండ్రి ప్రభా ఐహిక విచారాలు, ఈ లోకంపై ధనం మీద ఆశ, ఇవన్నీ కూడా ప్రభా మా జీవితంలో తండ్రి అయ్యా తండ్రి మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేని స్థితిలోకి మమ్మల్ని నడిపిస్తూ ఉండగా అయ్యా తండ్రి మా కన్నులు ప్రభా ఈ లోకంపై ఉండకుండానట్లు తండ్రి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అయ్యా మీరు ఎల్లప్పుడు మెలకుగా ఉండి మీరు ఎల్లప్పుడు సిద్ధపడుతూ ప్రార్థన చేసుకుని నేను వాక్యం సెలవిస్తుంది. నిద్రమత్తులు కాకుండా నేను వాక్యం సెలవిస్తాను ప్రభా. ఎందుకంటే నీ రాకడ దొంగ వల్ల రాబోతుందని వాక్యం సెలవిస్తుంది. మేము ఎల్లప్పుడు మెలకు గడిగి ఇక మా జీవితాలు సిద్ధపడుతూ ఉండడానికి ప్రభు మాకు తెచ్చి అయ్యా తండ్రి ప్రభా మేము ఆ విధుల్లో మేము పాల్గొన్నట్లుగా అయ్యా తండ్రి ప్రభా మేము అయ్యా తండ్రి ప్రభా మీరు వేరుపరిచినప్పుడు మేము గొర్రెల వల్లి ప్రభా అయ్యా తండ్రి మేమందరము కూడా సిద్ధపరిచిన స్థలంలోకి మేము వెళ్ళినట్లుగా తండ్రి కృపను మాకు దయచేయండి ప్రభు. నీకు వందనాలు అయ్యా తండ్రి. మీరు మాకు ఇచ్చిన తలాంతుల ద్వారా, మీరు మాకు ఇచ్చిన అవకాశాల ద్వారా అయ్యా తండ్రి మేము సంతోషపెట్టే రీతిగా మేము ఉండడానికి కృపను మాకు దయచేసి మాలో ఉన్న ప్రతి విధాన బలహీనతలను అవిధేయతలను అయ్యా తండ్రి ప్రభు అయ్యా తండ్రి మెడవంచిన స్వభావము, నీ వాక్యానికి లోపడిన తత్వమును
అయ్యా తండ్రి ప్రభా మీ యందు భయభక్తులు నిలబడి మనస్సును తొలగించమని కోరుతున్నాం. తండ్రి ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. అయ్యా సిద్ధపడుతూ కూడిన జీవితం, అయ్యా తండ్రి ఆత్మతో నడిపింపు కలిగిన జీవితం, అయ్యా నీ యందు భయభక్తులు నిలిపే జీవితం, అయ్యా తండ్రి ఎల్లప్పుడూ మా కన్నుల నీ మీద అయ్యా తండ్రి ఉంచి, అయ్యా మేము ఎల్లప్పుడూ అయ్యా తండ్రి ప్రార్థన అయ్యా తండ్రి ప్రభావ మెలకు కలిగి ఉండే జీవితం మీరు మాకు అనుగ్రహించి ప్రార్థిస్తాం. వదిలేని వారిగా మేము అందుకుంటున్నట్లుగా ఈ వాక్యంలో మా యొక్క జీవితాలను పెట్టుకొని అయ్యా తండ్రి ప్రభా నీలో మేము మా జీవితాలు కట్టుకోవడానికి అయ్యా తండ్రి రాత్రి మీరు మమ్మల్ని రూపాంతరపరచండి. నూతనమైన స్వభావం మీరు మాకు అనుగ్రహించింది, నూతనమైన మనస్సును మీరు మాకు అనుగ్రహించింది, నూతనమైన కోరికలు మీరు మాకు అనుగ్రహించింది. ఈ రాత్రి ప్రభా ప్రత్యేకంగా ప్రభా మీరు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఇగో ప్రభా ఈ గద్దెంపుకు వెళ్ళవలసినట్లుగా మేమందరూ కూడా సిద్ధపరచబడిన జీవితంలో అయ్యా తండ్రి ప్రభు సిద్ధపాటు కలిగి అయ్యా తండ్రి నూనె మసీదులలో సిద్ధులలో అయ్యా నిండుగా ఉంటున్నట్లుగా అయ్యా తండ్రి మేమందరం కూడా నీ ఆత్మ చేత నింపబడి బలపరచబడి సర్దిద్దబడి ప్రభా మేమందరము నీ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా ఒక దినమున మేము కనబడడానికి కొరపను మాకు దయచేస్తారని ప్రార్థిస్తాం. ప్రభా మేము అన్ని విషయంలో ఎదుగునట్లుగా అయ్యా తండ్రి ప్రభా ఆత్మీయంగా మేము అభివృద్ధి పొందినట్లుగా మేము అన్ని విషయములలో ప్రభా అయ్యా తండ్రి ప్రభా మేము సిద్ధపరచబడినట్లుగా అయ్యా తండ్రి అనేక మందిని సిద్ధపరిచే వ్యక్తులుగా మేము ఉండడానికి కృపను మాకు దయచేస్తూ రమ్మని ఇగో తండ్రి మీరే అయ్యా తండ్రి ప్రభా మా జీవితాలకు ఆధారముగా మీరే మాకు ఈ విషయంలో సహాయం చేసి మీరే మా చేపట్టుకుని నడిపి అన్ని విషయంలో ప్రభా అయ్యా తండ్రి ప్రభా నీ కృపను మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మీరు మమ్మల్ని సిద్ధపరిచి మీరే మాకు మార్గంలో తెరిచి అయ్యా తండ్రి ప్రభా మీరే మమ్మల్ని ప్రభా అయ్యో తండ్రి ప్రభా అయ్యా తండ్రి సిద్ధపాటుతో కూడిన జీవితంలో మీరు నడిపిస్తున్నారని ఇగో తండ్రి ప్రతి బిడ్డను మీరు దీవించింది ఆశీర్వదించింది. ఇంకా ప్రభా మా బలహీనతల నుంచి ఇంకా ఎవరైనా కూడా మేము ప్రభా ఇంకా వాటిని మేము జయించలేని స్థితిలో ఉంటే ప్రభా నీ ఆత్మ సహాయాన్ని అయ్యా తండ్రి ప్రభా నీ వాక్య సహాయాన్ని అయ్యా తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధి సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి అయ్యా తండ్రి ప్రతి బలహీనత నుంచి విడుదలను పొందుకొని అయ్యా తండ్రి మేము సిద్ధపాటుతో కూడిన జీవితంలోకి అయ్యా తండ్రి ప్రభా మేము ఈ లోకము మాలో ఉండకున్నట్లుగా ప్రభా మేము అయ్యా తండ్రి ప్రభా నిత్యం అయ్యా తండ్రి నీ ఎదుట అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని మేము నీకు కనపరుచుకున్నట్లుగా ఆ సిద్ధపాటును కృపను మీకు మాకు అనుగ్రహించమని ఇప్పుడు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో, ప్రతి బిడ్డను బలపరిచి, ప్రతి బిడ్డను ధైర్యపరిచి, ప్రతి బిడ్డని ప్రభా మీరు సిద్ధపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ చేతులు అప్పచెప్పుకుంటూ లేదా అక్కడ మేము అందరం కూడా ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి తగిన కృపను సహాయాన్ని మేము మాకు అనుగ్రహించి ఇగో మా జీవితాన్ని అప్పగిస్తూ నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చి నీ చిత్తానికి మేము లోబడినట్లుగా అయ్యా మీరు మమ్మల్ని నడిపించమని కృప చూపించమని ఏస్తున్నాం మమ్మల్ని ప్రార్థిస్తున్నాం మా ప్రేమ తండ్రి. ఆమేన్. రక్తమే రక్తమే ప్రదర్శితమే సంపూర్ణ విషయం అపోదికులు కనంత నష్టం కలను గాక, యేసు నామమున స్తుతి కలుగును గాక.